ఇదిగో మన సంబరాల రాంబాబులు బ్యాంకాక్ లో జెండా పీకిసి రష్యాలో పాతేశారట. అన్నా రష్యా కేకులు సూపర్, రష్యా గుంటలు సూపర్, అంతా బాగుంది, బ్యూటిఫుల్. మెయిన్ భాష ప్రాబ్లం వచ్చిందని చాలా మంది మెసేజ్లు చేశారు. ఎందుకంటే ఫ్రీ వీసా పెట్టింది కదా రష్యా. అదే ఇదిగో ఒక సీనియర్ బ్యాట్స్మెన్ గా సింపుల్ గా రష్యాని ఎలా ఏలాలో, మన ఎన్నాళ్ళు మనం బ్యాంకాక్ నేలో, ఇప్పుడు రష్యాని ఎలా ఏలాలో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇదిగో మీరు బ్యాంకాక్ పిల్లల్ని నొక్కిసినట్లు రష్యా పిల్లల్ని వీళ్ళు మసాజులు గట్ట చేసి బాడీ అంతా గట్టిగా ఉంటుంది. ఇక్కడ మన రష్యా గుంటలు అలా కాదు, పింకు మొత్తం ముట్టుకుంటే పాలు కారిపోతాయి, మొత్తం అసలు కందిపోతారు, అంత అంత ఎరుపు రంగులో ఉంటారు. సో మనం స్మూత్ గా హ్యాండిల్ చేయాలి. నేను ఇప్పుడు కొన్ని 10 పదాలు చెప్తాను, అవి చెప్తే మీరు ఇంకా అల్లుకుపోతారు. ఇదిగో థాయిలాండ్ గుంటలకి చైనా వాళ్ళు అంటే ఇష్టం, కానీ బిజినెస్ కోసం ఇండియా వాళ్ళు ఇష్టం అని అన్నట్లు యాక్టింగ్ చేస్తారు. రష్యా వాళ్ళు అలా కాదు, ఇండియా వాళ్ళు అంటే చచ్చిపోతారు, ప్రాణం ఇచ్చేస్తారు, అంత ఇష్టం మనం అంటే. ఇదిగో సింపుల్గా మీరు కనబడినంటనే ప్రివిత్ అనండి, అంటే హాయ్ హలో అని అన్నంటే మీరు కక్సొల్లా అనండి. కక్సొల్లా అంటే ఎలాగున్నావు, ఏటి అని ఎలాగున్నావు అని ఇచ్చేది. వెంటనే మీరు పొద్దున అనుకోండి దొబ్రోతరు అనండి, రుబ్బురోలు కాదు దొబ్రోతరు పొద్దున్నైతే. అదే మధ్యాహ్నం అనుకోండి దొబ్రోదని అనండి. అదే సాయంత్రం అనుకోండి దొబ్రో వచ్చి అనండి. అదే రాత్రి అనుకోండి కనబడ్డాడు అనుకోండి దుబ్రోని వచ్చి అనండి. అనేసాక వెంటనే మీరు స్పషీబా చెప్పండి, అంటే థ్యాంక్స్. స్పషీబా అంటే థ్యాంక్స్ అయిపోయిన వెంటనే మీరు పక్కపాక చెప్పండి. పక్కపాక అంటే బాయ్ బాయ్ అనేసి. తర్వాత పబ్కి వెళ్తారు, వాళ్ళకి వాడ్కా అంటే ఇష్టం తాగిస్తారు, ఇంకా